వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లెర్నింగ్ కంటిన్యూస్. నన్ను చాలామంది అడుగుతున్నారు ఈవినింగ్ నుండి, బ్రదర్ త్వరగా పెట్టండి ఏం జరిగింది ఈరోజు అని. సో దానికోసమే వీడియో చేస్తున్నా. అయితే ఈరోజు ఒక 20 మంది వెళ్ళాం కదా టీజీపీఎస్సికి. మార్నింగ్ 11:30కి వెళ్ళాము. 11:30 నుంచి వెయిట్ చేస్తే మనకి సార్ అపాయింట్మెంట్ 4:15కి దొరికింది. సార్ అంటే ఇక్కడ ఎవరు అంటే మన నికోలాస్ సార్, నవీన్ నికోలాస్ గారు, సెక్రటరీ టీజీపీఎస్సి. మనకి మహేందర్ సార్కి అడ్రస్ చేసాం మనం లెటర్లో, చైర్మన్ గారికి. బట్ సార్ ఈరోజు అవైలబిలిటీ లేరు కాబట్టి మనము నికోలా సార్తో మాట్లాడడం జరిగిందనమాట. ఇది మెయిన్. అయితే ఇక్కడ మనం ఫస్ట్ థ్యాంక్స్ టు నికోలాస్ సార్ ఫర్ గివింగ్ అస్ ఆపర్చునిటీ టు టాక్ టు యూ. దో ఇట్ వాజ్ ఎ వెరీ షార్ట్ టైం, 3 నిమిషాలే ఇచ్చినారు మీరు. బట్ స్టిల్ దట్స్ వీఆర్ వెరీ హ్యాపీ ఫర్ దట్. మాట్లాడారు అట్లీస్ట్. థ్యాంక్ యూ అగైన్. సెకండ్ థింగ్, మన ఆస్పిరెంట్స్ అందరికి కూడా ఒక 20 మందికి 25 మంది ఎవరైతే వచ్చారో వాళ్ళకి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. మనం వెళ్ళకపోయి ఉంటే ఇది ఇది వేస్ట్ అయిపోయేది. అంటే మనం ఏదో చెప్పాలనుకున్నాం కాబట్టి అట్లీస్ట్ చెప్పాం. దీని రిజల్ట్ అవుట్కమ్ గురించి మనకేం బాధ లేదు. కానీ మనము ఏదైతే అనుకుంటున్నామో అది చెప్పగలిగాము, కరెక్ట్గా చెప్పగలిగాము. అండ్ సార్ కూడా కరెక్ట్గా తీసుకున్నారు. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. సో థ్యాంక్స్ టు ఆల్ ద ఆస్పిరెంట్స్ హూ హ్యావ్ కమ్ ఫార్వర్డ్ టుడే. ఇది మూడో పాయింట్ ఏంటంటే, ఈ వీడియో సారాంశము ఈరోజు జరిగిన 3 నిమిషాల సంభాషణని క్విక్గా చెప్తాను. అది 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 అదే అదే మన మెయిన్ సారాంశం ఫస్ట్. సెకండ్ థింగ్ ఏంటంటే, మన కామెంట్ సెక్షన్ కూడా డిజేబుల్ చేస్తా. ఎందుకు అంటే ఇక్కడ మన కామెంట్స్ అక్కర్లేదు. ఎందుకంటే మనకు జరిగిన సంభాషణ సారాంశం అవసరం, కానీ మనకి ప్లస్లు మైనస్లు అక్కర్లేదు. ఎందుకంటే ఇక్కడ మనకు మాట్లాడింది టీజీపీఎస్సి నికోలస్ గారితో కాబట్టి మనం వారికి గౌరవం ఇద్దాం. మనము ఎటువంటి డిస్కషన్లకి డిబేట్లకు అక్కర్లేదు. అక్కడ ఏం జరిగిందో జరిగినట్టే చెప్తా. ఓకే, సో దట్ అందరికీ సేఫ్. మనం కావాలనుకుంటే మనం మళ్ళీ టీజీపీఎస్సీని మనం అనాలనుకుంటే వేరే వీడియోలో మాట్లాడుకుందాం, నో ప్రాబ్లం. కానీ ఈ వీడియో మాత్రం వేదిక కాదు, దయచేసి అర్థం చేసుకోండి. ఐ నో యూ ఆల్ విల్ అండర్స్టాండ్. ఓకే, అయితే అదే చెప్పినాను కదా, 4:15కి మేము కలిసామండి. సార్ మాకు టైం ఇచ్చారు కదా. ఫస్ట్ ముగ్గురమే వెళ్ళాము సార్ దగ్గరికి. సార్ మమ్మల్ని అడిగారు ఫస్ట్. మమ్మల్ని ఇంట్రడ్యూస్ చేసుకున్నాము ముగ్గురము. చేసుకున్న తర్వాత మీరు ఫస్ట్ క్వాలిఫై అయ్యారని అడిగారు ఫస్ట్ సార్. అవును సార్ అయ్యాము అంటే, మరి చెప్పండి ఎందుకు వచ్చారంటే, సార్ మీరు ఇందాక చూసారు కదా రిప్రజెంటేషన్ పంపించాం కదా అంటే, అవును మరి ఏమైంది బాధ ఏంటి అని అంటే, సార్ ఇప్పుడు అక్టోబర్లో ఎగ్జామ్ ఉన్న విషయం మీకు తెలుసు, మాకు తెలుసు. కానీ ఆ ఎగ్జామ్తో పాటు కోర్టు కేసులు కూడా చాలా పెండింగ్ ఉన్నాయి అని మేము చెప్పాము. నేనే చెప్పాను, నేనే ఇనిషియేట్ చేశాను. మేము ముందే అనుకున్నాము కోర్టు కేసులు ఏవి కూడా మనం డిస్కస్ చేయొద్దు, కోర్టు కేసులు అన్నీ చెప్దాం అనుకున్నాం, అంతే చెప్పాం. ఎందుకంటే వాళ్ళకి అన్నీ తెలుసు కదా ఏ కేసులు ఉన్నాయో అని. ఈ మాట అనగానే సారే అందుకున్నారు. అందుకొని అవును తెలుసు 30కి పైగా ఉన్నాయి కేసులు, మేము ఆ కేసులు ఉన్నాయి కదా అని చెప్పి సారే చాలాసేపు ఒక ఆల్మోస్ట్ 30 సెకండ్స్ టు 40 సెకండ్స్ 24కి ఉంది కదా, ఒకటి 27కి కూడా ఉంది హియరింగ్ ఉంది కదా, మేము అన్నిటి మీద ఆల్మోస్ట్ కౌంటర్ అఫిడవిట్ ఫైల్ చేసాము, మేము రెడీగానే ఉన్నామని చెప్పి పక్కన పిఏ గారు ఉన్నట్టున్నారు, సార్ పిఏ. ఆయన దగ్గర కన్ఫర్మేషన్ తీసుకొని మాకు కన్ఫర్మ్ చేశాడు. మేము కౌంటర్ అఫిడవిట్ ఫైల్ చేసాము, ఏం టెన్షన్ ఏం లేదు అని అన్నారు. అన్నప్పటికీ ఇంకా సార్ మాట్లాడుతున్నప్పుడు మాకు ఎక్కడో అనిపించింది సార్కి లిటిల్ జివో 29 విషయంలో కొంచెం అసంతృప్తి కనబరిచినప్పటికీ సార్ క్లియర్లీ సెడ్ దట్ వాళ్ళ లీగల్ టీమ్ని చాలా బలోపేతం చేశారని సార్ మాటల్లో చెప్పారనమాట. చేశాము, మనకు ఎటువంటి ఇబ్బంది ఏం లేదు. రకరకాల ఇష్యూస్ ఉన్నప్పటికీ మా లీగల్ టీం చాలా స్ట్రాంగ్ అయింది, మేము అన్నిటినీ ముందుకు తీసుకెళ్తున్నాం, మీరేం టెన్షన్ పడకండి, చదవండి అని అన్నారనమాట. అనగానే మళ్ళీ నేను అన్నాను, అవును సార్ మీరు అన్నీ కరెక్ట్గానే చేశారు, మీ సైడ్ నుంచి మీరు అంతా కరెక్ట్గానే చేసినప్పటికీ మా బాధ ఏంటంటే 2000 లెవెల్లో జరిగిందే మళ్ళీ జరిగే అవకాశం ఉంది కదా అనేది మా మెయిన్ కన్సర్న్. ఇప్పుడు ఇది మెయిన్స్ 1.0 అవుతుంది. ఒకవేళ ఇప్పుడు ఈ కేసెస్ అన్నీ ఈ ఎగ్జామ్ లోపల అవ్వకపోతే, ఎగ్జామ్ అయిన తర్వాత టీజీపీఎస్సీకి అగెన్స్ట్గా వచ్చి ఇట్లా వస్తే మళ్ళీ మేము మెయిన్స్ 2.0 రాయాలి కదా సార్, ఇది మళ్ళీ 2011 రిపిటిషన్ అవుతుంది కదా, అదే మా భయము. అది మొదటిగా ఆ భయము. సెకండ్ థింగ్ ఏంటంటే, ఇది మూడోసారి రాస్తున్నాం ఈ ఎగ్జామ్. క్లియర్గా చెప్పాను సార్కి, ఇది మూడోసారి రాస్తున్నాము. ఫస్ట్ టైము రాసాం, సెకండ్ టైం రాసాం, థర్డ్ టైం రాస్తున్నాం కాబట్టి ఇది మా ఎక్కువ భయం. 3 సంవత్సరాలు ఆల్రెడీ వెచ్చించాం దీంట్లో. ఏదో మొదటిసారి అంటే సరేలే అనుకొని ఉండేవాళ్ళం సార్ మేము, కానీ ఇది మూడోసారి కాబట్టి ఇంకా భయం మాకు పెరిగింది అని నేను అన్నాను అనమాట. అంటే ఐ నో ఐ కెన్ అండర్స్టాండ్ అని సార్ అన్నారు. అంటే మేము చెప్పాం సార్ ఇప్పటికే ఆస్పిరెంట్స్ అశోక్ నగర్లో అక్కడిక్కడ చాలా టెన్షన్లో ఉన్నారు. మీకు తెలుసు కదా, ఒక సైడ్ ఏమో టెస్ట్ సిరీస్లు, కోచింగ్ సెంటర్లు విపరీతమైన టెస్టులు పెట్టి
బాగా మానసికంగా ఒత్తిడి పెంచుతున్నాయి. పిల్లలు కూడా మానసికంగా ఒత్తిడి తీసుకుంటున్నారు ఎగ్జామ్ కోసము. అయితే ఇంత కష్టపడి ఇన్ని విధాలుగా అన్ని ఏజ్ గ్రూప్ వాళ్ళు రాస్తున్నారు సార్. మీకు తెలవంది కాదు. మరి మరి దీన్ని ఎట్లా తీయాలంటే మీరేం టెన్షన్ పడకండి. అట్లా 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 జరగదు. మేము మా మా ఇందాకనే అన్నాను కదండీ మీకు. బట్ మా లీగల్ టీమ్ చాలా స్ట్రాంగ్ ఉంది అని అన్నాను సార్. మళ్ళీ రిటరేట్ చేశారు. అయితే నేను అన్నాననమాట. సార్ వెరీ గుడ్ సార్ మంచిగుంది గానీ సార్ మరి ఇదంతా బానే ఉంది గానీ మీరు మీ సైడ్ నుంచి ఎవరైనా పెద్దవాళ్ళొచ్చి ఇదే మాట మాకు కొంచెం భరోసా కలిగించండి సార్. అందరూ యాస్పిరెంట్స్ అందరూ వాళ్ళ యొక్క మొరల్ అంతా డౌన్ అయిపోయింది సార్. టీజీపీఎస్సీ నుంచి ఎవరైనా పెద్దవాళ్ళొచ్చి ఒక్క మాట గాని చెప్పగలిగితే మాకు చాలా అద్భుతంగా ఉంటది సార్. పిల్లలు ఇంకా ఉత్సాహంతోని చదువుతారు సార్ అని చెప్పాననమాట. అంటే సార్ దానికి తల ఊపి అవునవును ఒప్పుకుంటాను. నేను మహేందర్ సార్‌కి చెప్తాను ఈ విషయము. ఏదో ఒకటి చేస్తాము అని అన్నారు. అంటే సార్ మీరు వెబ్ నోట్స్ ఇస్తున్నారు. కొంచెము ఇది కూడా చూడండి సార్. మీ సైడొచ్చి మీ సైడ్ నుంచి ఎవరైనా వచ్చి ఏం కాదండి అని ఒక్క మాట చెప్పండి సార్. అంతే సరిపోతది అని నేను అన్నాననమాట. అయితే మేము చెప్తాము. నేను నోట్ చేసుకున్న ఈ పాయింట్ సార్‌తోని డిస్కస్ చేస్తా అని చెప్పాననమాట. సో మాకు కావాల్సింది అదే కదా! ఇప్పుడు టీజీపీఎస్సీ వాళ్ళు మేమనుకున్నాం టీజీపీఎస్సీ వాళ్ళు వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు. కానీ ఇంత సందిగ్ధ పరిస్థితిలో మనకు తెలియదు వాళ్ళు ఏం ఇంటెన్షన్స్ ఉన్నాయో కాబట్టి మనకి వాళ్ళ నుంచి భరోసా వస్తే రాసేవాళ్ళు కూడా రాస్తారు. ఎందుకంటే దీంట్లో ఇప్పుడు 2 సెట్ ఆఫ్ పీపుల్ ఉన్నారు. మనకి ఇద్దరు సైడ్ ఉన్నారు కాబట్టి కొంతమందేమో చాలా సీరియస్‌గా ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉన్నారు. అండ్ కొంచెము ఇది పోస్ట్‌పోన్ అయితే బాగుండు అన్నట్టు ఇద్దరు ఉన్నారు కదా! మనం ఆలోచించాల్సింది ఏంటంటే ఆహ్, మనకు కావాల్సింది బేసికల్‌గా మనకు కావాల్సింది వాళ్ళ సైడ్ నుంచి కన్ఫర్మేషన్ అని మేము అనుకున్నాం తర్వాత. సో ఇదండి. ఇవే 3 ముక్కలు మొత్తానికి 3 నిమిషాలలోనే అయిపోయింది. తర్వాత ఇంకా ఆయన మళ్ళీ బిజీ అయిపోయినట్టున్నారు. సార్ ఇంకా మమ్మల్ని ఇంకెక్కువ ఎంటర్‌టైన్ చేయలేదు. ఐ థింక్ మేము కూడా అక్కడ ఎక్కువ డిస్కస్ చేయాల్సింది కూడా ఏం లేదు. చెప్పదలుచుకుంది మేము క్లియర్‌గా చెప్పాం. మెయిన్ ఏంటిదంటే కోర్ట్ కేసెస్ అయిపోయిన తర్వాతనే ఎందుకంటే పేపర్‌లో కూడా మేము క్లియర్‌గా అదే మెన్షన్ చేసాము. క్లియర్‌గా అదే చెప్పాం కూడా. ఆహ్, కోర్ట్ కేసెస్ అయిపోయిన తర్వాతనే మీరు పెడితే అందరికీ మంచిది సార్. 2011ని దృష్టిలో పెట్టుకోండి మెయిన్ థింగ్ అనేది మా ఉద్దేశము. ఇంకోటి ఇది మూడోసారి మొదటి ప్రయత్నం కాదు. ఇది మూడోసారి అని రెండోది. సో అండ్ మూడోదేంటంటే టీజీపీఎస్సీ నుంచి మాట్లాడండి అనేది మూడో పాయింట్స్. అంతే అండి. ఈ 3 పాయింట్లే మనము చెప్పాము. వాళ్ళు దానికి ఆన్సర్ ఇచ్చారు. నికోలస్ సార్. అయితే ఇప్పుడు ఫైనల్‌గా ఏంటంటే నా ఒపీనియన్ నాకేం అర్థమైందంటే అంటే పొద్దున్నుంచి చూస్తున్నాం గదా! అయిపోయింది. ఇక్కడ డిస్కషన్ అయిపోయింది సార్‌తోని. ఇప్పుడు బయటికి రండి. అయితే పొద్దున్నుంచి చూస్తుంటే టీజీపీఎస్సీ నా ఒపీనియన్ మళ్ళీ. టీజీపీఎస్సీ బయట వాచ్‌మెన్ దగ్గర నుండి లోపల వరకు అందరికీ ఒకటే ఉంది. గట్టిగా ఎగ్జామ్ కండక్ట్ చేయాలనే ఉంది. సో వాళ్ళకి ఎటువంటి వీవరింగ్ మైండ్ సెట్ ఏం లేదు. పోస్ట్‌పోన్ అవుతది. లేదా ఈ కేసుల వల్ల ఏం భయం, గియం వాళ్ళకేం లేదు కాబట్టి దే ఆర్ వెరీ కాన్ఫిడెంట్. మేము ఎగ్జామ్ పెడతామనే వాళ్ళు మొదటి నుంచి చెప్తున్నారు. నిన్న గూడా చెప్పారు. ఈరోజు గూడా అదే చెప్పారు. సో ఓవర్ నైట్‌లో వాళ్ళ స్టాండ్ ఏమి మారదు కాబట్టి మనం గూడా అదే జరిగింది. ఈరోజు మళ్ళీ అదే చెప్పారు. వాళ్ళేమి కొత్తగా చెప్తారా ఏంది? ఈరోజు ఎళ్లి అడగగానే మనం వెళ్లి వాళ్ళని దబాయించలేము కాబట్టి ఆహ్, వాళ్ళు అదే చెప్పారు. మనకు గూడా అదే అర్థమైంది. ఓవరాల్‌గా ఏంటంటే మనం వి హావ్ టు వెయిట్ ఫర్ ద 24థ్ అండ్ 27థ్. మనం ఏం మాట్లాడుకుందాం అనుకున్నా గానీ 24 తర్వాత, 27 తర్వాత మాట్లాడుకుందాము. అది 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 బెటర్. ఎందుకంటే నౌ ఆల్ ద కేసెస్ ఆర్ ప్రిజుడిస్‌లో ఉన్నాయి గదా! ఆహ్, సారీ సబ్ జుడిస్‌లో ఉన్నాయి గదా! సో, వి కెనాట్ కామెంట్ ఆన్ దెమ్. దట్స్ వాట్ అండి. సో, అది మన కో యాస్పిరెంట్స్ కంటిన్యూ చేస్తున్న వాళ్ళు స్టడీ కంటిన్యూ చేయండి. ఇందులో 2 వర్గాలున్నాయి. ఐ నో. పీపుల్ హూ ఆర్ ప్రిపేరింగ్ వెరీ వెల్ ఐ నో దే ఆర్ ప్రిపేరింగ్ వెరీ వెల్. వాళ్ళందరూ ఆపొద్దు. అండ్ పీపుల్ హూ ఆర్ హ్యావింగ్ సమ్ వీవరింగ్ మైండ్ సెట్ దట్ ఈస్ ఆల్సో ఫైన్. మీకు అర్థమైంది కదా పరిస్థితి. అది ఇంక మీరే డెసిషన్ తీసుకోండి. గ్రూప్ 2 చదివే వాళ్ళు గట్టిగా చదవండి సార్ గ్రూప్ 2. అదే గ్రూప్ 1 టీజీపీఎస్సీ వాళ్ళు ఎంత బలంగా పోరాడినప్పటికిని మనకు తెలియదు కదా! కోర్టు ఎటువైపు ఉంటదో మనకు ఐడియా లేదు కదా! అంటే వాట్ ఈస్ ద ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ద కోర్ట్ నో వన్ నోస్. అయితే ఇందాక ఒక పాయింట్ చెప్పడం మర్చిపోయాను. అయితే సార్‌ని నేను లాస్ట్‌లో సరదాగా ఒక క్వెషన్ అడిగాను. సార్ మరి నవ్వుతూనే అడిగాను. సార్ ఇప్పుడు మీరు చెప్పండి సార్ ఇన్ని కేసుల మధ్యన మీకెట్లా అనిపిస్తుందండి? ఫేవరబుల్‌గా ఉందనిపిస్తుందా? టీజీపీఎస్సీకి ఫేవరబుల్‌గా వస్తుందా సార్? మాకు ఫేవరబుల్‌గా వస్తుందంటే సార్ నవ్వి ఏం అడుగుతున్నారండి? మీ 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 బ్యాక్‌గ్రౌండ్ ఏంటిది అని అడిగి మీరు యాస్పిరెంట్స్ అండి. మీకు ఇవన్నీ లీగల్ థింగ్స్ తెలియాలి మీరు అని సార్ నవ్వారనమాట. మేము కూడా నవ్వుకున్నాము. ఇది ఒక ఫైనల్‌గా చెప్పిన మాట అనమాట. ఏం ఆన్సర్ చెప్పలేదు.
ఎందుకంటే నేను అడిగాను, మీకు ఫేవరబుల్గా వస్తుందా మాకు ఫేవరబుల్గా వస్తుందా అని అడిగాను. అడిగితే సార్ అదే మాట అన్నారు. సార్ కూడా నవ్వి మీకు మీకు ఆస్పిరెంట్స్ మీకు లీగాలిటీస్ అర్థం కావాలి, మీకు తెలియాలి, యూ షుడ్ బి ఏబుల్ టు అనలైజ్ అని చెప్పారనమాట. అది సంగతి అండి. దిస్ ఈజ్ వాట్ హ్యాస్ హ్యాపెండ్ టుడే, అండ్ వీ విల్ డిస్కస్ మోర్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. ఐఎమ్ డిజేబులింగ్ మై కామెంట్స్. మనకు వద్దు కామెంట్స్ అక్కర్లేదు, కీప్ స్టడీయింగ్. ఓకేనా? మనకు కావాలంటే వేరే వీడియోస్లో మనం మస్తు కామెంట్ పెట్టుకుందాం. థ్యాంక్స్ అగైన్.